హీరోలు పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్లోకి రీచ్ అవుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఇప్పటికే ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు విదేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. జపాన్, థాయిలాండ్, మలేషియా, రష్యా లాంటి దేశాల్లోనూ ఈ నయా హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ బ్లాక్ బస్టర్ అందుకుంటున్నారు. దీంతో విదేశాల నుంచి భారీ ఎత్తున అభిమానులు అయితే ఏర్పడుతున్నారు. ప్రభాస్ తారక్లకైతే డైహార్డ్ ఫ్యాన్సే ఉన్నారు. విదేశాల నుంచి హైదరాబాద్కి వచ్చి మరీ బర్త్డే విషెస్ చెప్పేంత అభిమానం విదేశాల్లో సంపాదించారు. మరి ఈ నేపథ్యంలో తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా విదేశీ మార్కెట్పై దృష్టి పెట్టనున్నట్లయితే తెలుస్తోంది. సాధారణంగా తెలుగు హీరోల సినిమాలన్నీ కూడా అమెరికాలో రిలీజ్ అవుతుంటాయి. ఇదేం పెద్ద విషయం కాదు. అమెరికాలో తెలుగు రాష్ట్రాల అభిమానులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ ప్రతి తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి అమెరికాలో తెలుగు సినిమా రిలీజ్ అయినా కానీ ఇండియాలో రిలీజ్ అవుతున్నట్లే ఉంటుంది. అయితే తొలిసారి నాని కూడా జపాన్ వెళ్తున్నారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సరిపోదా శనివారం చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జపాన్లో ఫిబ్రవరి 14 రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విషయాన్ని మేకర్స్ అంతా అధికారికంగా ప్రకటించారు. అడ్వాన్స్ బుకింగ్లు కూడా ఓపెన్ అయ్యాయి. దీంతో ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారా అని నానితో సహా టీం అంతా కూడా ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తుంది. ఇప్పటి వరకు నాని సినిమాలేవి జపాన్లో రిలీజ్ కాలేదు. తొలిసారి సరిపోదా శనివారం అనే చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. దీంతో నాని మరింత ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. మరి ఈ సినిమా తెలుగునాట నుంచి మంచి విజయం సాధించిన సంగతి అయితే తెలుసు. ఇందులో ఎస్జే సూర్య నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. మరి ఈ పాత్ర జపాన్ ఆడియన్స్కి కనెక్ట్ అయితే తిరుగుండదు. నాని పంట అయితే పండినట్లే. ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే.